సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద శుక్రవారం కీర్తిశేషులు కొమరవెల్లి పెంటయ్య వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం కొమరవెల్లి వజ్రమ్మ, వారి కుమారుడు కోరలు కొమరవెల్లి సుధాకర్, రమాదేవి, మనవడు మనవరాలు సాయి సుధీర్, సాయి తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ, అన్నదానం మహాదానమని కీర్తిశేషులు కొమరవెల్లి పెంటయ్య జ్ఞాపకార్థం పులిహోర పంపిణీ చేసిన కొమరవెల్లి సుధాకర్, రమాదేవి దంపతులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ కొమరవెల్లి సుధాకర్, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయితే సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, లయన్ దొంతుల సత్యనారాయణ, తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొమరవెల్లి పెంటయ్య గారి జ్ఞాపకార్థము ఆయన దశదిన కర్మ సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మా వారి కుమారుడైనటువంటి కొమరవెల్లి సుధాకర్ గారు, కోడలు రమాదేవి, మనవాడు మనవరాలు సాయి తేజ, సాయి సుధీర్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అల్పాహారము, పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొమరవెల్లి సుధాకర్ గారు గజ్వేల్లో ఏ కార్యక్రమం చేసినా దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర ఉంటుంది. అందుగురించి ఇప్పుడే 15 రోజుల నుండి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం. ఇదే విధంగా కొమరవెల్లి సుధాకర్ గారి ఫ్యామిలీని ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారు వాళ్ళ నాన్నగారి ఆశీర్వచనాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సుధాకర్ గారికి, మా వదినే రమాదేవి గారికి, మా డాక్టర్ కుమారస్వామి గారికి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారికి, దొంతుల సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా లయన్స్ క్లబ్ మిత్ర బృందానికి, ఆర్యవేశ మిత్ర బృందానికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఆయన ఆ పరలోకంలో ఉన్నా కూడా ఆయనకు పరలోకంలో మోక్షం కలిగి వారు అక్కడి నుండి మా సుధాకర్ గారి ఫ్యామిలీని దీవించాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మొన్ననే మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహకు వాళ్ళు వాళ్ళ నాయన పేరు మీద వాళ్ళ నాయన జ్ఞాపకార్థం 15 రోజుల పాటు 10,000 రూపాయలు ఇచ్చి 15 రోజులు 10 తారీఖు వరకు నడుస్తున్న కార్యక్రమం అల్పారం నడుస్తున్నది. మరియు అదేవిధంగా ఈరోజు అయినా పద్ధతి కాబట్టి ఈరోజు పేదల నిరుపేదలైన ఇందిరా పార్కులో పల్లం కూటలు కానీ ఎటువంటి పోయే వాళ్ళు కానీ పేదలందరికీ ఈరోజు అల్పారం అందియాలనే ఉద్దేశంతో వాళ్ళ తండ్రి గారు సర్గం నుండి అయినా సరే ఇక్కడ వాళ్ళ కుమారునికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి దీవెనలు ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళని భగవంతుడు వాళ్ళకు వెళ్ళవేళ్ళ సహకరించాలని కోరుచు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నంగూరు సత్యన్న గారికి, అల్పాహారం దాకా సుధాకర్ అన్న గారికి, మరియు ఇక్కడ కుమారస్వామి డాక్టర్ గారికి, మా దొంతుల సత్యన్న గారికి మేము పిలవగానే వచ్చినందుకు వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.